హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రాజేష్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ క్లబ్. చాలా మంది ఈ సమ్మర్ లో అయితే ఇంటర్నెట్ అదే విధంగా ఓటీటీ కంటెంట్ తీసుకోవాలనుకుంటారు. సమ్మర్ లో మనకు పిల్లలకు హాలిడేస్ రావడం వల్ల వాళ్ళైతే ఇంటి దగ్గర ఉంటారు. చాలా మంది ఎండ ఎక్కువ ఉండడం వల్ల బయటికి వెళ్లకుండా ఓటీటీ అదే విధంగా టీవీస్ అయితే వాచ్ చేయాలనుకుంటారు. ఒకవేళ మీరు సమ్మర్ లో మంచి ఇంటర్నెట్ తో పాటు ఓటీటీ అదే విధంగా టీవీ ఛానల్ కావాలనుకుంటే ఈ వీడియో అయితే మీకు మంచిగా యూజ్ అవుతుంది. ఇంటర్నెట్ తీసుకోవాలనుకునే వాళ్ళు మొదటగా అయితే యాక్ట్ ని అయితే ప్రిఫర్ చేస్తారు. మనకు యాక్ట్ కు సంబంధించినటువంటి ప్లాన్స్, ఓటీటీ, టీవీ ఛానల్స్, ఇన్స్టాలేషన్, అదే విధంగా ఇంటర్నెట్ స్పీడ్ ఎలా ఉంది, ఎవరు ఈ యాక్ట్ ని తీసుకోవచ్చు, ఇలాంటి డీటెయిల్స్ అయితే మాట్లాడదాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఒకవేళ స్కిప్ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు డీటెయిల్స్ అయితే మిస్ అవుతారు. ముందుగా మనం ప్లాన్ల గురించి తెలుసుకున్నట్లయితే ప్లాన్స్ లో మనకు 50 MB నుంచి 1 GB ప్లాన్స్ వరకు అయితే ఉంటాయి. ఓటీటీ ప్లస్ టీవీ ఛానల్స్, అవుట్ ఓటీటీ ప్లాన్స్ అయితే మనకు అవైలబుల్ ఉంటాయి. ప్లాన్స్ అన్ని కూడా మనకు అన్లిమిటెడ్ డేటా తోటి రావడం జరుగుతుంది. అంటే మనకు 3300 GB వరకు ఫ్రీగా రావడం జరుగుతుంది. ముందుగా మనము 50 MB ప్లాన్ చూసినట్లయితే ఓన్లీ ఇంటర్నెట్ మనకు 549 రూపీస్ లో రావడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఓటీటీ అదే విధంగా టీవీ ఛానల్స్ కావాలనుకుంటే మ్యాక్స్ ప్లాన్ మనకు 899 రూపాయల్లో రావడం జరుగుతుంది. ఈ ప్లాన్ లో మనకు 8 ఓటీటీస్ రావడం జరుగుతుంది. అదే విధంగా మనకు 450+ టీవీ ఛానల్స్ వస్తాయి. నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జియో హాట్స్టార్, సోనీ లివ్, G5, సన్ నెక్స్ట్, ఈటీవీ విన్, అదే విధంగా మీకు ఉప్పి టీవీని అయితే ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు మీకు ఉప్పి టీవీ స్కోప్ కూడా రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు 100 MB కావాలనుకుంటే వితౌట్ ఓటీటీ మీకు 799 రూపాయల్లో రావడం జరుగుతుంది. విత్ ఓటీటీ అదే విధంగా టీవీ ఛానల్స్ లో మీకు 1049 రూపాయల్లో వస్తుంది. ఒకవేళ మీరు 200 MB ప్లాన్ కావాలనుకుంటే వితౌట్ ఓటీటీ మీకు 949 రూపీస్ తో రావడం జరుగుతుంది. విత్ ఓటీటీ మీకు 1349 రూపీస్ లో రావడం జరుగుతుంది. అదే విధంగా మీరు ఒకవేళ 300 MB ప్లాన్ చూస్తున్నట్లయితే వితౌట్ ఓటీటీ మీకు 1099 రూపీస్ తో రావడం జరుగుతుంది. విత్ ఓటీటీ మీకు 1499 రూపీస్ తో వస్తుంది. ఒకవేళ మీరు 500 MB కావాలనుకుంటే వితౌట్ ఓటీటీ తో మీకు 1349 రూపీస్ తో రావడం జరుగుతుంది. అదే విధంగా ఓటీటీ టీవీ ఛానల్స్ కావాలనుకుంటే 1749 రూపీస్ తో రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు 1 GB చూస్తున్నట్లయితే మీకు వితౌట్ ఓటీటీ తో 2099 రూపీస్ తో రావడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఓటీటీ టీవీ ఛానల్స్ తో ఈ ప్లాన్ చూస్తున్నట్లయితే మీకు 2499 రూపీస్ తో రావడం జరుగుతుంది. మంత్లీ మీకు ప్లస్ 18+ GST అయితే యాడ్ అవుతుంది. ఇక్కడ చెప్పిన ప్రైస్లన్నీ కూడా మీకు మంత్లీ ప్రైస్ అయితే చెప్పడం జరిగింది. అదే విధంగా మీకు కేటగిరీ వైజ్ గా కూడా కొన్ని ప్లాన్స్ అయితే ఇస్తున్నాం ఇక్కడ. ఒకవేళ మీరు స్పీడ్ కోసం చూస్తున్నట్లయితే ఏ ప్లాన్ తీసుకోవచ్చు. ఒకవేళ మీకు మీడియం లెవెల్ ఓటీటీ కావాలనుకుంటే ఏ ప్లాన్ తీసుకోవచ్చు. వాల్యూ యాడెడ్ గా కావాలనుకుంటే ఏ ప్లాన్స్ తీసుకోవచ్చు. అదే విధంగా పవర్ ప్యాక్స్ తో కావాలనుకుంటే ఏ ప్లాన్ తీసుకోవచ్చు. ఈ డీటెయిల్స్ అయితే ఇస్తున్నాం. ఒకవేళ మీకు పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే, స్పీడ్ మీకు ముఖ్యం అనుకుంటే ఇక్కడ చూపించిన ప్లాన్స్ అయితే ఏదైనా తీసుకోవచ్చు. అన్ని ప్లాన్స్ కూడా మీకు బాగా యూజ్ అవుతాయి. ఒకవేళ మీకు స్పీడ్ కావాలి, అదే విధంగా బేసిక్ లెవెల్ ఆఫ్ ఓటీటీ కావాలనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి స్టార్టర్స్ ప్యాక్ అయితే మీరు తీసుకోవచ్చు. అదే విధంగా మీరు అడిషనల్ ఓటీటీస్ కావాలి, అదే విధంగా స్పీడ్ కావాలనుకుంటే మీకు వాల్యూ ఎసెన్షియల్ ప్యాక్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఏ ప్లాన్ అయినా మీరు చూస్ చేసుకోవచ్చు. ఎవరైతే ఇంటర్నెట్ ఓటీటీస్ మాక్సిమం అన్ని కావాలనుకుంటారో వాళ్ళైతే పవర్ ప్యాక్ అయితే చూస్ చేసుకోవచ్చు. మీ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి ప్యాకేజ్ లో ఏదైనా ఒక ప్లాన్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. ఇక ఓటీటీస్ గురించి చూసినట్లయితే మనకు 2 రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. డైరెక్ట్ గా మీరు ప్లాన్ తీసుకున్నప్పుడు ఓటీటీ ఇంక్లూడెడ్ ఉన్నటువంటి ప్లాన్స్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మీరు ఇంటర్నెట్ తీసుకొని సపరేట్ గా వాల్యూ యాడెడ్ ప్యాక్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ లిస్ట్ లో ఉన్న ఓటీటీస్ అయితే యాక్ట్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు తీసుకున్నటువంటి సబ్స్క్రిప్షన్ బట్టి వాళ్ళైతే ఓటీటీ లిస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు చూసినట్లయితే నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, హాట్స్టార్, సోనీ లివ్, G5, సన్ నెక్స్ట్, ఉప్పి టీవీ స్కోప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బేసిక్ గా తీసుకునే వైఫై ప్లస్ ఓటీటీ ప్లాన్స్ లో మనకు నెట్ఫ్లిక్స్ అదే విధంగా అమెజాన్ ప్రైమ్ అయితే రాదు. మోస్ట్ ఆఫ్ ది ప్లాన్స్ లో మనకు ఇవి ఎక్స్క్లూడ్ చేయడం జరుగుతుంది. ఎక్స్క్లూజివ్ గా ప్రైమ్ గా తీసుకున్నటువంటి ప్లాన్ లో మాత్రమే ఈ రెండింటిని ఇంక్లూడ్ చేస్తారు. ఓటీటీస్ మీరు వాచ్ చేయాలనుకుంటే మీకు 2 రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. డైరెక్ట్ గా మీరు ఓటీటీ యాప్ లోకి వెళ్ళి అక్కడ నుంచి మీరైతే ప్లే చేసి వాచ్ చేయొచ్చు. లేదనుకుంటే మీకు ఇక్కడ ఉప్పి టీవీ అని చెప్పి, ఉప్పి టీవీ స్కోప్ అని చెప్పి మీకు యాప్స్ అయితే ఉంటాయి. ఇక టీవీ గురించి చూసినట్లయితే టీవీలో కూడా మనకు 2 రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు టీవీ ఛానల్స్ ఇంక్లూడ్ అయిన ప్లాన్ అయినా తీసుకోవచ్చు, లేదంటే మంత్లీ వాల్యూ యాడెడ్ ప్యాక్ అయితే మీరు తీసుకోవచ్చు. టీవీ ఛానల్స్ మనం ఉప్పి టీవీ స్కోప్ అనే యాప్ నుంచి అయితే వాచ్ చేయాల్సి ఉంటుంది. ఈ యాప్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే బాటమ్ లో మీకు యాక్ట్ అని చెప్పి ఒక లోగో కనిపిస్తుంది. అదే విధంగా మీకు పైన మీకు కేటగిరీస్ అయితే కనబడతాయి. లైవ్ టీవీ, క్యాచ్అప్, మూవీస్, షోస్, సెట్టింగ్స్, ఈ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు టీవీ ఛానల్ చూడాలనుకుంటే మీరు లైవ్ టీవీ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. లైవ్ టీవీ మీద మీరు క్లిక్ చేసినట్లయితే సబ్ కేటగిరీస్ రావడం జరుగుతుంది. ఈ సబ్ కేటగిరీలో మీకు న్యూస్, ఎంటర్టైన్మెంట్స్, మూవీస్, కిడ్స్, స్పోర్ట్స్ అయితే రావడం జరుగుతుంది. మీరు న్యూస్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు న్యూస్ కు సంబంధించిన టీవీ ఛానల్స్ డిస్ప్లే అవుతాయి. ఎంటర్టైన్మెంట్ మీద మీరు క్లిక్ చేసినప్పుడు ఎంటర్టైన్మెంట్ కు సంబంధించిన టీవీ ఛానల్స్ అయితే డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. మూవీస్ మీద క్లిక్ చేసినప్పుడు మూవీకి సంబంధించినటువంటి టీవీ ఛానల్స్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతాయి. అదే విధంగా మీరు కిడ్స్, స్పోర్ట్స్ మీద క్లిక్ చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి టీవీ ఛానల్స్ అయితే డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. అదే విధంగా మనకు ఈచ్ ఛానల్ కూడా ఒక స్పెసిఫిక్ నెంబర్
నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ నెంబర్ ని మీరు రిమోట్ ద్వారా ఎంటర్ చేసి కూడా టీవీ ఛానల్స్ వాచ్ చేయొచ్చు. రెగ్యులర్ గా మనకు డిటిహెచ్ లో ఏ విధంగా అయితే నెంబర్స్ ఉంటాయో ఇక్కడ కూడా మనకు టీవీ ఛానల్స్ కి అయితే నెంబర్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఆ నెంబర్ ఎంటర్ చేసి మీరు వాచ్ అయితే చేయొచ్చు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు మా టీవీకి సంబంధించిన టీవీ ఛానల్స్ అయితే రావు. మా టీవీ, మా మూవీస్, మా మ్యూజిక్ టీవీ ఛానల్స్ అయితే మీకు ఇక్కడ ప్లే అవ్వవు. అదే విధంగా ఎవరైతే వితౌట్ ఓటీటీ అదే విధంగా టీవీ ఛానల్స్ ప్లాన్ తీసుకుంటారో వాళ్ళు ఒకవేళ టీవీస్ ఓటీటీస్ కావాలనుకుంటే మంత్లీ మీరు ఎక్స్ట్రాగా 290 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. దీంట్లో మీకు 5 ఓటీటీస్ రావడం జరుగుతుంది. ఉప్పి టీవీ, G5, జియో హాట్ స్టార్, సన్ లీవ్, సన్ నెక్స్ట్ ఈ యాప్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఈటీవీ విన్ లేదు కాబట్టి మీకైతే ఈటీవీకి సంబంధించిన టీవీ ఛానల్స్ అయితే రావు. అన్ని టీవీ ఛానల్స్ కూడా మనకు ఓటీటీ యాప్స్ నుంచి అయితే ప్లే అవ్వడం జరుగుతుంది. జెన్మీకి సంబంధించిన అన్ని ఛానల్స్ అన్ని మనకు సన్ నెక్స్ట్ నుంచి ప్లే అవ్వడం జరుగుతుంది. ఈటీవీకి సంబంధించిన ఛానల్స్ అన్ని ఈటీవీ విన్ నుంచి ప్లే అవ్వడం జరుగుతుంది. జీ తెలుగు సంబంధించిన ఛానల్స్ అన్ని కూడా G5 నుంచి ప్లే అవ్వడం జరుగుతుంది. మీరు ఎక్స్ట్రాగా తీసుకున్న వాల్యూ యాడెడ్ ప్యాక్ లో మీకు ఈటీవీని అయితే వాళ్ళు ఇంక్లూడ్ చేయడం జరగదు. అందుకని మీకు ఈటీవీకి సంబంధించిన టీవీ ఛానల్స్ అయితే వాచ్ చేయలేరు. రెండు టీవీ ఛానల్స్ అదే విధంగా ఓటీటీ క్వాలిటీ చూసినట్లయితే పిక్చర్ క్వాలిటీ బాగుంటుంది, అదే విధంగా సౌండ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఈ ఓటీటీ అదే విధంగా టీవీ ఛానల్స్ వాచ్ చేయాలనుకుంటే మనకు ఆప్షన్ కూడా ఉంది. యాక్ట్ స్ట్రీమ్ బాక్స్ ని సెపరేట్ గా మనం పర్చేజ్ చేసి దాని ద్వారా కూడా వాచ్ చేయొచ్చు. ఇది మనకు 3813 రూపీస్ లో రావడం జరుగుతుంది. జియో ఇంటర్నెట్ లో, ఎయిర్టెల్ ఇంటర్నెట్ లో సెటప్ బాక్స్ ఏ విధంగా పనిచేస్తుందో ఈ బాక్స్ కూడా ఆ విధంగా పనిచేయడం జరుగుతుంది. ఇన్స్టాలేషన్ చూసినట్లయితే ఇన్స్టాలేషన్ చార్జెస్ అయితే ఉండవు. ఇది ఫ్రీగా ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఇది ఒకవేళ 3 మంత్స్ గానీ 6 మంత్స్ గానీ 12 మంత్స్ ప్లాన్ తీసుకున్నట్లయితే మీకు రౌటర్ ఫ్రీగా రావడం జరుగుతుంది. ఇక్కడ చూపిస్తున్నటువంటి రౌటర్ ని మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది. డ్యూయల్ బ్యాండ్ లో ఉన్నటువంటి రౌటర్ అయితే మీకు ఇస్తారు. ఒకవేళ మీరు 1 మంత్ ప్లాన్ కావాలనుకుంటే మీరు సపరేట్ గా పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. మీ మనీతో మీరు పర్చేజ్ చేసుకున్నట్లయితే మీరు డిస్కనెక్ట్ చేసుకునేటప్పుడు మీకు రౌటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళే రౌటర్ ని ఇన్స్టాల్ చేసినట్లయితే మీరు కనెక్షన్ డిస్కనెక్ట్ చేసినప్పుడు వాళ్ళు రౌటర్ అయితే తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఇక స్పీడ్ గురించి చూసినట్లయితే నేను 300 MB స్పీడ్ అయితే తీసుకోవడం జరిగింది. ఒక 1 ఇయర్ నుంచి నేను యూజ్ చేస్తున్నాను. డౌన్లోడ్ అదే విధంగా అప్లోడ్ లో మనం స్పీడ్ చూసినట్లయితే డౌన్లోడ్ లో నాకు మాక్సిమం స్పీడ్ అనేది 370 వరకు రావడం జరిగింది. నాకు మినిమం డౌన్లోడ్ స్పీడ్ అనేది 261 వరకు రావడం జరిగింది. అప్లోడ్ చూసినట్లయితే మాక్సిమం అనేది 360 వరకు రావడం జరిగింది. మినిమం చూసినట్లయితే 270 to 280 అయితే రావడం జరిగింది. ఇది పీక్ అవర్ ని బేస్ చేసుకుని నేనైతే ఇవ్వడం జరిగింది. పీక్ అవర్ లో మినిమం రావడం జరిగింది. మనకు జనరల్ రెగ్యులర్ హవర్స్ లో మాక్సిమం స్పీడ్ అయితే రావడం జరిగింది. డౌన్లోడ్ అదే విధంగా అప్లోడ్ లో గానీ మనకు ఫ్లక్చువేషన్స్ అయితే ఉండవు. లేటెన్సీ చూసినట్లయితే మినిమం గా 4 రావడం జరిగింది. మాక్సిమం 10 to 12 వరకు అయితే నేను అబ్జర్వ్ చేశాను. పీక్ అవర్స్ అదే విధంగా నార్మల్ రెగ్యులర్ అవర్స్ బేస్ చేసుకొని యాట్ లో మనకున్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఈ లేటెన్సీ అన్నమాట. చాలా తక్కువ అయితే రావడం జరుగుతుంది. ఇతర నెట్వర్క్ లో చూసినట్లయితే మనకు 200-300 MBPS తీసుకుంటాము. బట్ లాగ్ అయితే కనిపిస్తాయి. సమ్ టైమ్స్ మనకు బఫరింగ్ కూడా ఉంటుంది. దాంట్లో మనకు ఎక్కువ లేటెన్సీ రావడం జరుగుతుంది. 40-50 వీళ్ళు మనకు డ్యూయల్ బ్యాండ్ రౌటర్ ని ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా మీకు కవరేజ్ కూడా చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు కన్సిస్టెంట్ గా స్పీడ్ కావాలి, అదే విధంగా కవరేజ్ ఎక్కువ కావాలనుకుంటే వీళ్ళ దగ్గర మెష్ రౌటర్ కు సంబంధించిన ప్లాన్స్ కూడా ఉన్నాయి. మీరు మెష్ రౌటర్ ని కూడా చూస్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. రెగ్యులర్ గా వచ్చే రౌటర్ తో కంపేర్ చేసినప్పుడు మెష్ రౌటర్ అనేది ఎక్కువ కవరేజ్, ఎక్కువ కన్సిస్టెన్సీ స్పీడ్ ఇవ్వడం జరుగుతుంది. కంక్లూజన్ లో చూసినట్లయితే ఎవరైతే బేసిక్ హోమ్ నీడ్స్ కావాలనుకుంటారో మీరు 50 MBPS అయితే ప్లాన్ చూస్ చేసుకోవచ్చు. 50 MBPS తో మీరు ఓటీటీ టీవీ ఛానల్స్ తీసుకున్నట్లయితే మీకు సఫిషియెంట్ గా ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినా కూడా దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. బేసిక్ లెవెల్ ఆఫ్ ఇంటర్నెట్ ఎవరైతే ప్రిఫర్ చేస్తారో వాళ్ళకి ఈ ప్లాన్ అనేది చాలా బెటర్ గా ఉండడం జరుగుతుంది. ఒకవేళ మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నట్లయితే వితౌట్ రిమోట్ డెస్క్టాప్ చేస్తున్నట్లయితే మీకు 50 MBPS అనేది సఫిషియెంట్ గా ఉంటుంది. ఒకవేళ మీరు AWS, VDI, IGO లాంటి రిమోట్ డెస్క్టాప్ మీద వర్క్ చేస్తున్నట్లయితే మీకు 100 MBPS అనేది సఫిషియెంట్ గా ఉంటుంది. ఒకవేళ మీరు యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్ అయితే మీరు మంచి 4K వీడియోస్ అప్లోడ్ చేయాలనుకుంటే మీకు 100 MBPS స్పీడ్ అనేది సఫిషియెంట్ గా ఉంటుంది. మీకు వీడియో డౌన్లోడ్ చేయాలన్నా అప్లోడ్ చేయాలన్నా కూడా చాలా బాగా అయితే ఉంటుంది. యూట్యూబ్ అదే విధంగా ఇన్స్టాగ్రామ్ లో షార్ట్ అప్లోడ్ చేసే వాళ్ళైతే మీకు 50 MBPS సఫిషియెంట్ గా ఉంటుంది. మీరు 4K వీడియోస్ కూడా అప్లోడ్ చేయొచ్చు. స్టాక్ మార్కెట్ చేస్తున్నట్లయితే ప్రొఫెషనల్ వేలో కావాలనుకుంటే మీకు 100 MBPS అనేది సఫిషియెంట్ గా ఉంటుంది. దీంట్లో మనకు తక్కువ లేటెన్సీ ఉండడం వల్ల మీకు రెస్పాన్స్ టైం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దాని ద్వారా మీరు సెల్ బై కూడా చాలా తొందరగా అయితే చేసుకోవచ్చు. మీ యొక్క రిక్వైర్మెంట్ ని బట్టి దీంట్లో ఏదైనా ఒక ప్లాన్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. సర్వీస్ అనేది మీకు లొకేషన్ బట్టి డిఫరెంట్ గా ఉండడం జరుగుతుంది. మీ లొకేషన్ లో రెస్పాన్స్ టైం అనేది అవర్లీ బేసిస్ లోనే రిజాల్వ్ చేయడం జరుగుతుంది. మీ లొకేషన్ లో చూసినప్పుడు టైం ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది. సర్వీస్ యొక్క రెస్పాన్స్ టైం అనేది లొకేషన్ బట్టి డిఫరెంట్ గా ఉండడం జరుగుతుంది. మీ లొకేషన్ లో ఎలా ఉందో చెక్ చేసుకొని మీరు కనెక్షన్ అయితే తీసుకోండి. నేను 1 ఇయర్ నుంచి యూజ్ చేస్తున్నాను. మేజర్ గా నేనైతే ఏ కంప్లైంట్ అయితే ఇవ్వలేదు. ఎప్పుడన్నా ఒకసారి ఏదైనా మెయింటెనెన్స్ వచ్చినప్పుడే కొన్నిసార్లు వాళ్ళు కనెక్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత 2-3 అవర్స్ లో రీస్టోర్ అయితే అవ్వడం జరిగింది. లాస్ట్ టైం మన వీడియోలో ఒక కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. మేము ఏదైతే లొకేషన్ లో ఉంటున్నామో ఒకవేళ పవర్ పోయినట్లయితే ఇన్వర్టర్ మీద ఇంటర్నెట్ అయితే వైఫై రన్
రన్ అయ్యేది కాదు. దాన్ని అయితే వాళ్ళు మా లొకేషన్ లో రెక్టిఫై చేయడం జరిగింది. మేజర్ గా చూసినట్లయితే మనకు మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటాయి. మంత్ లో మనకు 4 to 5 టైమ్స్ అయితే మెయింటెనెన్స్ ఉంటాయి. నైట్ టైమ్ లోనే ఎక్కువ మెయింటెనెన్స్ ఉంటాయి. ఒకవేళ మీరు నైట్ టైం వర్క్ చేస్తున్నట్లయితే మెయింటెనెన్స్ వల్ల మీకు ఇంటర్నెట్ అనేది డిస్ట్రక్షన్ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మరి పీక్ అవర్స్ ఉన్నప్పుడు కూడా కొంచెం మీరు లాగ్స్ అయితే చూస్తారు. బట్ అదర్ నెట్వర్క్ తో కంపేర్ చేసినప్పుడు ఇది బెటర్ గా అయితే ఉంటుంది. మరొకటి చూసినట్లయితే ఒకవేళ మీరు వితౌట్ ఓటీటీ టీవీ ఛానల్ ప్లాన్ తీసుకున్నట్లయితే మీకు టీవీ ఛానల్స్ ఓటీటీ కావాలనుకుంటే మంత్లీ మీరు 290 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఈ 290 రూపీస్ మీరు పే చేసినా కూడా మీకు అన్ని ఓటీటీ ఛానల్స్ రావు. అదే విధంగా టీవీ ఛానల్స్ అయితే రావు. 5 ఓటీటీస్ మాత్రమే మీకు ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా మీకు ఈ టీవీ మా టీవీ ఛానల్స్ అయితే రావు. 290 రూపీస్ తీసుకున్నప్పుడు అన్ని ఓటీటీస్ అదే విధంగా టీవీ ఛానల్స్ ఇచ్చుంటే బాగుండేది. అదే విధంగా మీరు ఒక ప్లాన్ తీసుకొని 3 మంత్స్ గానీ 6 మంత్స్ గానీ ప్లాన్ తీసుకున్నట్లయితే ఒకవేళ మీరు 100 MB తీసుకున్నట్లయితే మీరు 200 గానీ 300 తీసుకోవాలనుకుంటే కంప్లీట్ గా ఆ పీరియడ్ అయిపోయేంత వరకు మీరు ప్లాన్ అయితే చేంజ్ చేసుకోలేరు. ఇక్కడి వరకు వచ్చారంటే మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు టెక్ లాగ్.